ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కంపారిటివ్గా మన తెలుగు బ్లాక్ బస్టర్ అయింది, తమిళం కూడా బాగా హిట్ అయింది, హిందీ ఇక్కడ అంత హిట్ అవ్వలేదు, అంత పేరు రాలేదు కదా యాక్చువల్గా. అది ఆ టైంలో డిస్ట్రిబ్యూటరు ఎవరు అక్కడ అంటే క్యాష్ అంత నడిచేది కదా, మాకు కూడా తెలియదు ఎలా అడిగింది. తర్వాత నాగార్జున నాకు ఖుదాగవా షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఖుదాగవాలు ఎందుకు తీసుకున్నారు, అమితాబ్ బచ్చన్ పక్కన దిల్మాన్ కదా, ఇదే హిట్ అయింది కనుక. అప్పుడు ఎక్కడో అక్కడ నార్త్లో షూట్ చేస్తామని అందరూ శివ 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 అని వస్తున్నారంట. అప్పుడు అర్థమైంది మాకు సినిమా అక్కడ కూడా హిట్ అయింది. అదే పైన ఎగ్జాంపుల్. ఇప్పుడు సత్య కానీ సర్కార్ కానీ ఇవన్నీ అక్కడ హిట్ అవటానికి కారణము శివాయ మూలం హిందీకి. కరెక్ట్. నాకు సినిమాలు వచ్చింది కూడా దాని గురించి కదా. ఇప్పుడు శివ అక్కడ హిట్ అవ్వకపోతే నాకు రంగీలా ఇన్ని వచ్చి కాదు కదా. ఇక్కడ రఘువరన్ మీరు అలా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ అంటే ఆల్రెడీ గతంలో ఉన్నా కానీ అతను కొత్తగా చూపించి అతను ఎలివేట్ చేసి శివ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది నాగార్జున కాదు, శివ అనగానే రఘువరన్ గుర్తుకొచ్చాడని చెప్పొచ్చు కంపారిటివ్గా. విలన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంటుంది కదా. అలాగే అక్కడ మనోజ్ వాజ్పేయి అక్కడ అతన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంట్రడ్యూస్ చేయడం అతనిలోని డిఫరెంట్ ప్రతి టాలెంట్ అని. సో ఆ కంపారిజన్ చేయొచ్చా సార్ రఘువరన్ వర్సెస్ మనోజ్ వాజ్పేయి? నాట్ రియలీ. ఇది కంపారిజన్ ఐ డోంట్ వాట్ అంటే సెలక్షన్ ఆఫ్ ది బ్రిలియన్స్. See, I believe Manoj Vajpayee is a far superior actor. ఒకటి. Raghuvaran is very good in a limited spectrum. మీరు భవానీకి కాంటెక్స్ట్కి మించి రఘువరన్ ఎప్పుడు చూడలేరు. మనోజ్ వాజ్పేయి కెన్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు డిజైనింగ్ ఆఫ్ ద క్యారెక్టర్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినంత రఘువరన్ అది వేరు. బట్ 100% రఘువరన్ లేకుండా ఇంపాసిబుల్ శివ ఒక మ్యాగ్నమ్ ఓపస్ అవ్వటం అనేది. రఘువరన్కి ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాగా అనుకోవచ్చు. అది మ్యాగ్నమ్ ఓపస్ ఐ డోంట్ నో ద రైట్ వర్డ్. ఆ టైంలో నాకు తెలిసిన యాక్టర్స్, నాకు నాలెడ్జ్లో ఉన్న యాక్టర్స్లో రఘువరన్ అంత ఎఫెక్టివ్గా ఎవరు చేసి ఉంటారు. అక్కడ సౌరభ్ శుక్లా అతను కూడా మీ యొక్క దీనిలో నుంచి వచ్చాయి ఈరోజు మొత్తం ప్రపంచం దేశమంతా అతని గురించి మాట్లాడుకుంటుంది. అతను హిమ్సెల్ఫ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ కదా. అలాగే ఇక్కడ మన వంశీ వీళ్ళంతా కూడా ఇక్కడ తెలుగు సినిమాలోను అక్కడ హిందీలోను ఒక న్యూ టేస్ట్ని న్యూ టాలెంట్ని మీరు పరిచయం చేశారు అనుకోవచ్చా? నేను పరిచయం చేయటం కన్నా వాళ్ళని వాడుకున్నాను అనటం కరెక్ట్ వర్డ్. ఎందుకు పరిచయం చేస్తాను ఎవరినైనా? నాకు వాళ్ళతో సంబంధం. నా సినిమా కోసం ఎవరు ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళని వాడుకుంటారు. సో పరిచయం చేయటం అనే వర్డ్ నాకు ఇష్టం. టాలెంట్ సెర్చ్ అంటాం కదా సార్. టాలెంట్ నా సినిమా కోసం ఎత్తుకున్నా అంతే. ఈ శివ ఏమన్నా రీమేక్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? మళ్ళీ కొత్తగా ఆలోచన ఉందా? శివ ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ కొత్త ఎటువంటి మీరు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు? ఫీస్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మా ఇంటికి రండి బ్రహ్మాండంగా వంట చేసిన ఎవరైనా చెప్తారా? వాడికి నచ్చాలి కదా. వాడికి నచ్చదు. అదే మా వంతు కృషి మేము చేసాం. అండ్ ఐ ఫీల్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ ఫర్ దెమ్ బికాజ్ పాతగా చూసిన వాళ్ళందరికీ కొత్త సౌండ్తో ఎక్స్పీరియన్స్ చేయడం, చూడని వాళ్ళకి ఇప్పుడు వచ్చిన స్లో మోషన్ షాట్లు అన్నీ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ అనేది చూడటానికి ఇష్టపడతారు అనుకుంటున్నాను. చాలాసార్లు చూసుంటారు శివ. ఇప్పుడు ఈ రిలీజ్లో భాగంగా మొత్తం న్యూగా డిజైన్ చేసే భాగంగా సినిమాని వాళ్ళు ఇంకా ఫోకస్డ్గా చూసుంటారు కదా. మీకు అప్పటికిప్పటికి ఏమైనా డిఫరెన్స్? నాకు అర్థమైన డిఫరెన్స్ ఉంది. అప్పటికి డిఫరెన్స్ శివ క్యారెక్టర్ ఒక ఎక్స్ట్రాడినరీగా ఇప్పుడు అర్థమైంది 35 ఏళ్ళేక. అంటే అప్పుడు నేను ఏదో కొన్ని మిశ్రమంలాగా మిక్సింగ్ చేసి అమితాబ్ బచ్చన్ 70s, బ్రూస్లీ, ఐన్ ర్యాండో, ఫౌంటైన్ హెడ్ ఇలాంటివన్నీ మిక్స్ చేశాం అర్థం చేసుకోకుండా. ఇప్పుడు అర్థమైంది, ఓహో ఇదా క్యారెక్టర్ అని. అంటే దానికి ఒక పర్పస్ ఉందంటారా? మీరు అప్పుడున్న విజయవాడలో ఉన్న గొడవలు, స్టూడెంట్స్ 100% అవన్నీ లేకపోతే అయ్యింది కాదు. నేను రౌడీలతో వాళ్ళతో తిరిగి వాళ్ళ గురించి నాకు స్కూల్ డేస్ నుంచి నాకు ఫ్యాసినేషన్ ఉండేది. స్కూల్ రోజులో వెనకాల నుంచి జుట్టు పీకేవాళ్ళు ఉంటారు, టీచర్ మీద ఏదో పడేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు జేడి చక్రవర్తి ఆడ ఇసరటం అంతా అక్కడ స్కూల్లో నా కాలేజ్ చేసింది కదా అదంతా. మీరు సైట్ ఇంజనీర్గా చేసి తర్వాత కొంతకాలం వీడియో షాప్ పెట్టి రెంటలు నడిపేసి తర్వాత టక్కి సినిమాల్లోకి వచ్చారు కదా. ఈ సినిమాలకు రావాలని మొదటి నుంచి ఉందా మీకు ఆలోచన? మొదటి నుంచి అంటే సినిమాలంటే పిచ్చి ఉండేది. డైరెక్టర్ అవ్వాలని మాత్రం ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ ఆ టైంలో వచ్చింది.
ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్. సినిమా పిక్చర్ అనేది ఆల్మోస్ట్ నాకు 10th 8th 9th స్టాండర్డ్ నుంచి ఉండేది. సినిమా తీయాలనిపించి మీకు పెరగడానికి కారణం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్? నేను డైరెక్టర్గా నేను ఎక్కువ నేరేట్ చేస్తూ ఉన్నాను నా ఫ్రెండ్స్కి. నేను చూసిన సినిమా చాలాసార్లు వాళ్ళకి సినిమా కన్నా నేరేషన్ ఎక్కువ నచ్చింది. అని కొన్ని చేంజ్ చేసేవాడు మధ్యలో. అదే సినిమా ఇలా ఉంది సీను అంటే వాళ్ళు వెళ్ళి చూసారు, నువ్వు చెప్పినట్టు లేదనేవారు. అప్పుడు నాకు స్లోగా నేను చెప్పిందే బాగుందంటే నేను డైరెక్టర్ ఎందుకు అవ్వకూడదు అని ఒక స్క్రీన్ ప్లే ఐడియా. యాక్చువల్ మీరు ఇండస్ట్రీకి రావడం కూడా ఒక స్క్రిప్ట్ రైటర్గా అనుకున్నారా ఎలా సార్? స్క్రిప్ట్ రైటర్ కానీ కాదు, అప్పటికే డైరెక్షన్. కానీ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంప్రెస్ చేయడానికి మీరు ఒక చెప్పే ఏది ఉండాలి కదా, చెప్పగలిగే ఏది ఉండాలి కదా. యా, అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు చేసింది మీకు ఏమైనా ఉపయోగపడిందా ఈ సినిమాకి? నాట్ ఎట్. అంటే ఒకటి ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు నాకు ఉపయోగపడింది పాలిటిక్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. డైరెక్టర్కి ఏం చేస్తే ఇష్టం ఉండదు, ఇలాంటి ఇంటర్నల్గా పీపుల్ని స్టడీ చేయడానికి అది దానికి ఉపయోగపడింది. నాట్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్. అని ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఎలా ఉండేవాడిని అంటే అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పుడు అందరూ ఇలా చేతులు కట్టుకుని ఇలా ఒక బానిసలాగా ఉండేవారు, బాడీ లాంగ్వేజ్ అంతా. నేను వచ్చి ఇలా కాలు మీద కాలు వేసుకుని ఎవరన్నా వస్తే లెక్కకుండా ఉంటాం, అది ఎవరు తెలియదు అంతవరకు. చాలామంది నన్ను అరే ఇంగ్లీష్ వాడు వస్తున్నాడు రా అని నాకు నిక్ నేమ్స్ పెట్టారు అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ. అంటే మనం హ్యూమన్ సైకాలజీ అంటే అవతల వాడికి తెలిస్తే వాడికి తెలియటం అనేది ఒక దే విల్ లుక్ డౌన్, అది పెద్ద పోజు పడుతున్నాడు రా, అది మీ ప్రత్యేకమైన రికగ్నిషన్. యా. తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడి ప్రపంచ సినిమా గురించి చెప్పి వాళ్ళ అక్కడనే నాగార్జున వెంకట్ అలాగే మన యాలగడ్డ ఇంగ్లీష్లో మాట్లాడి పడేస్తున్నాడు అనేది వాళ్ళ ఉద్దేశం. అర్థమైపోయింది వాడు. అది దట్ ఈస్ ద. అంటే ఇప్పుడు ఆడికి అర్థం ఉంది ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు. అదే ఇప్పుడు ఇంగ్లీష్ రానోడిని మీరు ఇంగ్లీష్లో చెప్పి పడేసి, ఇంగ్లీష్ వచ్చినోడు ఎలా పడేస్తారు? అవును, ఇంగ్లీష్ వచ్చినోడు మీరు చెప్పేది అంటాడు, లాంగ్వేజ్ ఏంటో. అవును, ఇంగ్లీష్ రానోడు ఏమైనా ఉందేమో అనుకుంటాడు. అంటే ఇంగ్లీష్ రావటము చెప్పేదంటే కంటెంట్ కూడా ఉంటుంది కదా సార్, సబ్జెక్ట్ వాడు చెప్పే ఎగ్జాంపుల్స్, నేను అది చెప్తున్నా. ఆ సీరియస్నెస్, ఆ నాలెడ్జ్ ఓరియంటేషన్. ఈ సినిమా వచ్చి శివ వచ్చి 36 ఏళ్ళు అయిపోయింది, 36 years అయింది కదా. ఇప్పుడు కొత్తగా మీకు అనిపించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఏదైనా చెప్పగలుగుతారా? నేను అంటే చాలా ఒక యునీక్ ఆస్పెక్ట్ శివ క్యారెక్టర్లో ఇప్పుడు గుర్తించాను. ఇది 35 ఏళ్ళు అయ్యాక. నేను రాసినప్పుడు, తీసినప్పుడు, సినిమా అయిపోయి ఆడినప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ థింగ్ గుర్తించలేదు. అదేంటంటే ఇంకోటి ఏంటంటే నేను గుర్తించింది ఈ 35 ఏళ్ళలో ఒక్క సినిమాలో కూడా మళ్ళీ రాలేదు. ఇది నా సినిమాలో రాలేదు, వేరే ఎవరి సినిమాలో రాలేదు. చాలా ఇంపార్టెంట్ విషయం అది. అది యాక్చువల్గా సినిమా అంత పెద్ద హిట్ అవ్వటానికి ఇది ముఖ్య కారణం అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. అదేంటంటే నాగార్జున జేడి చక్రవర్తి వెనకాల పరిగెడుతున్నాడు, కొడుతున్నాడు, కొట్టాడు. కట్ చేస్తే ప్రిన్సిపల్ అడిగాడు, ఏంటి క్లాస్ రూమ్లో రౌడీజం ఏంటంటే నాగార్జున ఒక డైలాగ్ చెప్తాడు, చదువుకోవడానికి వస్తే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరు ఏమంటారు, చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను, నేను గాంధీని కాదంట. అది ఎలా అన్నాడంటే నాగార్జున తన అన్న టోన్ చెప్తున్నాడు, చదువుటకు వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరేమంటారు, చెంప మీద కొడితే ఇంకో చెంప చూడండి, గాంధీని కాదు అని ఒక ఆర్ద్రత అంటాడు. ఆర్ద్రత అంటే ఒక హర్ట్, ఎమోషనల్ హర్ట్ అయ్యాడు. అదే డైలాగ్ మీద ఎలా చెప్పొచ్చు, చెంప మీద కొడితే ఇంకో చెంప, గాంధీని కాదు అని కోపంతో చెప్పొచ్చు. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి అని స్వాగతో చెప్పచ్చు. ఆర్ద్రత అనేది రియలిస్టిక్ ఎమోషన్, అంటే జెన్యున్గా హర్ట్ అయ్యాడు. అసలు ఇలాంటి వాళ్ళని బేర్ చేస్తున్నారు, జేడీ లాంటి వాళ్ళని. నేను చేస్తే నన్ను అడుగుతున్నాడు క్వశ్చన్ మీరు అని తను హర్ట్ అయ్యి అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ రియలిజం అనేది ఇంతవరకు నేను ఏ సినిమాలో చూడలేదు. ఏది శివ తర్వాత మీ సినిమాలో చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు. అప్పుడు ఇదే అప్పుడు నేను నాగార్జున నాకు ఫోన్ చేసి చెప్పాను, ఇది నేను రియలైజ్ అయినాను. మనకి నేను తెలియకుండా ఎలా చేయొచ్చో అప్పుడు నాతో అన్నాడు నాగార్జున. నేను రియలైజ్ అయింది ఏంటంటే సబ్కాన్షియస్గా ఐ వాజ్ కాపీయింగ్ అమితాబ్ బచ్చన్ ఫ్రమ్ జంజీర్. ఎక్కడో రాంబో సినిమాలో సిల్వస్టర్ స్టాలోన్ మాట్లాడే తీరు. వీటన్నిటికీ కామన్ ఏంటంటే వాళ్ళు సర్కమ్స్టాన్సెస్లోంచి హీరో అవుతారు, మామూలు క్యారెక్టర్గా వచ్చి.